శుభోదయం. మంగళవారం. అందరికీ భోగి శుభాకాంక్షలు తెలుపుతూ బసవన్న ఆ బసవేశ్వరుడు రోజు రోజుకు ప్రజల హృదయాలు దోచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. రాజు అండ, ఆ కోశాధికారి పదవిని బాధ్యతతో ప్రతి అణాకు లెక్క చూపుతూ ఆయన ప్రజల సొమ్ముకు ధర్మకర్తగా ప్రజాసేవలో, మరొక వైపు శివతత్వాన్ని బోధించుటలో, శివధర్మాన్ని ప్రజలకు తెలుపుటలో రోజు రోజుకు అందరి మన్ననలు పొందుతున్నాడు. అలాగే అతని తల్లి మాదలాంబిక సోదరుడు అన్న, అతడు బసవಣ್ಣను చేరదీశాడు. బసవన్న మంచి చెడ్డల బాధ్యత తన మీద వేసుకున్నాడు. ఒకవైపు అక్క నాగమ్మ బసవని చెంత చేరింది. తమ్ముడిని నమ్మి వచ్చింది తల్లిదండ్రులను వదులుకొని. ఆమె పెళ్లి బాధ్యత మేనమామ బలదేవుడు స్వీకరించి తన చిన్న తమ్మునికి నాగమ్మను అంటే నాగలాంబికను ఇచ్చి వివాహం వైభవంగా జరిపించాడు. తన మేనమామ, చిన్న మేనమామ శివదేవుడు, శివస్వామి అని ప్రజలలో మహాశివభక్తునిగా గుర్తింపు పొందినవాడు. చూసారా, ఒకే గూటి పక్షులు ఎలా ఒక చోటికి చేరుతున్నాయి. ఈ శివస్వామికి నాగమ్మకు ఒక పుత్ర సంతానం కలిగింది. శుభ సమయములో ఆ పసివానికి చెన్న బసవಣ್ణ అని నామకరణం చేశారు. చెన్న బసవಣ್ణ పెద్దవాడయ్యే కొద్దీ బసవಣ್ణ తన యొక్క మామ, తనకు మేనమామ, చూడండి ఎలా ఉంది మేనమామల సంబంధం. దగ్గర శిష్యునిగా ఆ శివతత్వాన్ని, శివజ్ఞానాన్ని గ్రహించి మేనమామకు తోడుగా వెన్నుదన్నుగా నిలిచాడు ఆ బాలకుమారుడు. ఇక నాగమ్మ అనుకోకుండా భర్తను కోల్పోయింది. శివస్వామి, శివదేవుడు ఆయన కూడా ఆ వీరశైవ సమాజాన్ని, శివతత్వాన్ని ప్రచారం చేయడంలో అనేక రచనలు చేసి చైతన్యపరిచినటువంటి అతను కూడా అతన్ని కోల్పోవడం నిజంగా మన బసవేశ్వరుల వారికి ఒక చెయ్యి విరిగినట్టు అయిపోయింది. అయితేనే మేనమామ తరువాత కళ్యాణం. ఈ వీడియోలో అన్ని కళ్యాణాలే. ఆ యొక్క బలదేవునికి ఒక కుమార్తె, ఆమె పేరు గంగాంబిక. గంగాంబిక బసవేశ్వరుల జోడి అద్భుతంగా చూడముచ్చటగా ఉంటుంది. వారిరువురి కళ్యాణాన్ని కూడా మేనమామ భుజస్కంధాల మీద వేసుకుని వైభవంగా వివాహ మహోత్సవం బసవేశ్వరుల వారికి, గంగలాంబికకు పెళ్లి జరిపించాడు. ఇక్కడ మరొక మార్పు, కళ్యాణం మీద కళ్యాణం. బిజ్జల మహారాజు ఈ యొక్క బసవేశ్వరుడు తన ఆస్థానంలో మహామంత్రి పదవి నిర్వర్తిస్తున్నటువంటి బలదేవునికి అల్లుడని తెలియగానే ఆయన తాను పెంచినటువంటి
ఒక దత్త పుత్రికను. ఆ అమ్మాయి పేరు నీలాంబిక. నీలాంబికను కూడా వివాహమాడమని, తన కోరిక మన్నించమని బిజ్జలుడు బసవేశ్వరుని కోరగా, తలరాత, విధివ్రాత, శివునాజ్ఞ లేనిదే చీవైనా కదలదంటారు కదా, ఎందుకు పుట్టిందో. ఈ విధంగా బసవేశ్వరుల వారు రెండవ వివాహం, అంటే 2 భార్యలు. పెద్ద భార్య గంగలాంబిక, చిన్న భార్య నీలాంబిక. ఇద్దరిది అన్యోన్య దాంపత్యం. సవతులైన వారు బసవన్నకు అన్ని రకాలుగా కుటుంబంలో ఒక భార్యగా, కుటుంబ సభ్యురాలిగా, భర్తకు చేదోడు వాదోడుగా నిలిచారు ఆ 2 భార్యలు. వారు కూడా మహాశివభక్తులు. వచన రచనలో ఆరితేరిన వారు. శివతత్వానికి వీళ్ళు కూడా మూల స్తంభాలు. ఈ విధంగా బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అన్నట్టు అన్ని రకాల పక్షులు ఒక గూటికి చేరాయి. ఇంకా 12వ శతాబ్దంలో ధర్మ ప్రచారం, శివతత్వం, శివధర్మం, అంటరానితనం తుస్సుమని పారిపోయాయి. ప్రజల్లో చైతన్యం రగిలిపోయింది. కొన్ని లక్షల మంది ప్రతిరోజు శివపూజ అనంతరం అక్కడికి చేరుకుంటారు. 1,96,000 మంది భక్తులకు ఒకే ఒక పంక్తిలో భోజనం వడ్డించగలిగాడు. ₹1 కూడా ప్రభుత్వ భాండాగారం నుంచి, రాజభాండాగారం నుంచి వాడుకోలేదు. అంటే బసవಣ್ಣను ఎంతమంది ఎన్ని విధాలా అభిమానించి నిధులు చేకూర్చారో చూడండి. ఈ విధంగా ముందుకు పోతూ ఉంది. అదే సమయంలో బిజ్జల మహారాజు అల్లుడైపోయాడు కదా, దత్తపుత్రికను చేసుకుని. వెంటనే కోశాధికారి పదవి నుండి ఆయన్ని మహామంత్రి పదవికి, ఉన్నత స్థాయి పదవికి ఆయనను బాధ్యతగా స్వీకరించమని కోరుకున్నారు. ఇక్కడ మరొక్క విషయం. బసవేశ్వరుని పెదమామ, మేనమామ బలదేవుడు అనారోగ్యంతో, ఈ పెళ్ళిళ్ళని చేసినాక అనారోగ్యంతో మరణించారు. ఆయన బిజ్జల రాజు ఆస్థానంలో మహామంత్రి కదా. ఇక ఆ యొక్క బలదేవునికి పుత్ర సంతానం లేదు. అందుకు ఆయన ఆ బలదేవునికి ఇన్ని ఏండ్లు తన సేవలో తరించినటువంటి ఆ మహామంత్రికి ఏమివ్వాలని ఆలోచించినప్పుడు అతని ఆస్థానంలో కొంతమంది తెలివైనటువంటి, జ్ఞానులైనటువంటి వ్యక్తులు ఆ పదవికి మన బసవేశ్వరుల వారు చక్కగా బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తారు, మీ కీర్తి చంద్రికలను కూడా చిరస్థాయిగా నిలిచిపోయేటట్లు, ఆ చంద్ర తారార్కం ఉండేటట్టు బసవేశ్వరుల వారు తన పదవిని నిర్వర్తిస్తారని తెలుపగా, అందుకు బిజ్జలుడు వెంటనే మహామంత్రి పదవిని అధిష్ఠింపజేసి గొప్పగా ఒక మహోత్సవంగా జరిపి, ఒక శుభదినంగా పరిగణించి ఆ బాధ్యతను బసవేశ్వరుల వారికి, బసన్న వారికి అప్పగించారు. మహామంత్రి అయ్యాడు కదా. తర్వాతి వీడియోలో ఒక అనుభవ మంటపం, అంటే నేటి పార్లమెంటు లాంటి ఒక భవన్ని ఆయన నిర్మించడం, ఆనాడే 12వ శతాబ్దంలోని రాజ్యసభ, ఎగువ సభ, దిగువ సభ ఆయన నిర్వర్తించడం,
అన్ని కులాల వారికి, ముఖ్యంగా స్త్రీలకు పార్లమెంట్ సభ్యులుగా ఆయన అవకాశం కల్పించడం ఇత్యాది విషయాలు వచ్చే వీడియోలో తెలుసుకుందాం. శుభం భూయాత్. ఓం నమో బసవలింగాయ నమః. ఓం నమో బసవలింగాయ నమః.